శ్రీమాత్రే నమః. ఈరోజు మనం లక్ష్మీ పూజా విధానం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పద్ధతి నేను చెప్పినట్టు మీరు చేసినట్లయితే మీకే ఫలితాలు తెలుస్తాయి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజా విధానం సరైన పద్ధతిలో చేసినట్లయితే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు తప్పకుండా తొలగుతాయి. ఏదైనా నమ్మకంతో, విశ్వాసంతో చేస్తేనే దాని ఫలితాలు కరెక్ట్గా వస్తాయి. మార్గశిర మాసంలో లక్ష్మీవారం ఈ పూజ చేసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుంది. సిరిలక్ష్మీ పూజ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం లేదా మీకు అనుకూలమైన రోజున కూడా చేసుకోవచ్చు. ఈ పూజ చేయడం వల్ల ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. సంపద మరియు శ్రేయస్సు కోసం ఈ పూజ చేసుకుంటారు. పూజకు ముందు ఇంటిని శుభ్రపరచుకోవాలి. పూజా స్థలాన్ని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఒక చిన్న పీటపై లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రాన్ని ఉంచుకోవాలి. పూజకు అవసరమైన వస్తువులు పసుపు, కుంకుమ, పూలు, దీపం, నెయ్యి, అగరబత్తి, కర్పూరం, పంచామృతం, పండ్లు, ప్రసాదం తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. లక్ష్మీమాతకు కుంకుమతో, పసుపుతో తిలక ముద్రలు పెట్టాలి. పూలు మరియు పండ్లతో దేవిని అలంకరించాలి. దీపం వెలిగించి అగరబత్తి వెలిగించాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి 108 నామాలు తప్పకుండా చదవాలి. ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా చదవాలి. ప్రసాదం పెట్టి పంచామృతం లేదా మీకు అందుబాటులో ఉన్న ఏ నైవేద్యాన్ని అయినా చేసుకోవచ్చు. చివరగా కర్పూరం వెలిగించి హారతి ఇవ్వాలి. సిరిలక్ష్మి వ్రత కథను చదవడం ఉత్తమోత్తమం. పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పెట్టాలి. కుటుంబ సభ్యులతో కలిసి శాంతి మరియు ఆనందంతో పూజను చేసుకోవాలి. సిరిలక్ష్మి పూజ వల్ల మనకు వచ్చిన లాభాలు ఏమిటంటే సంపత్తికి లోటు లేకుండా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధలు తొలగిపోతాయి. ఇంట్లో శాంతి చేకూరుతుంది. కుటుంబంతో శాంతి కూడా చేకూరుతుంది. ఆరోగ్యకరమైన జీవనం మరియు ధనవంతమైన జీవనశైలికి ఇది సహకరిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. శుభ ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు విద్యలో విజయం, ఉద్యోగంలో పురోగతి తప్పకుండా కలుగుతుంది. ఈ పూజ తప్పనిసరిగా భక్తితో, శ్రద్ధతో మాత్రమే చేయాలి.